కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలకు కేర్ ఆఫ్, అందులో నో డౌట్. కానీ ఆ జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కలహాలు దుమారం రేపుతున్నాయి. పంతం నీదా నాదా అన్నట్లే ఉంది వారి వ్యవహారం. ఉమ్మడి జిల్లాలో ఆధిపత్య పోరుతో మధ్యలో కేడర్ నలిగిపోతున్నారు. దశాబ్ద కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని సొంత పార్టీ నేతలే కాలరాస్తున్నారా? ఆ జిల్లాలో ఇంత జరుగుతున్నా టీపీసీసీ సైలెంట్ గా ఎందుకుంది? అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ ఆవిర్భవించిన దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సఖ్యత ఏమో కానీ విభేదాలు పెరిగిపోతున్నాయి. బహిరంగ విమర్శలతో బజార్న పడుతున్నారు నేతలు. ఓ మంత్రి అధిష్టానంతో షోకాజ్ నోటీస్ ఇప్పించి వదిలేయగా మరో మంత్రి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారట. ముఖ్య నేతల పరిస్థితి ఇలా ఉంటే ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దయనీయంగా మారిందట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మధ్య అస్సలు పడ్డం లేదనేది కరీంనగర్ కాంగ్రెస్లో ఇప్పుడు ఓపెన్ టాక్. 2009లో కరీంనగర్ ఎంపీగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ 2014-18 ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా ఓటమి పాలై 2023లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. కరీంనగర్ ఇన్ఛార్జి మంత్రిగా పొన్నం బాధ్యత తీసుకున్న తర్వాత స్థానిక కాంగ్రెస్ నేతలకు ఆయనతో ఏమాత్రం పడ్డం లేదన్న టాక్ నడుస్తోంది. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు మంత్రి పొన్నంకు మధ్య అస్సలు పడ్డం లేదట. దీంతో కవంపల్లి సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారట. నియోజకవర్గానికి అవసరమైన నిధుల కోసం నేరుగా అధిష్టానాన్ని ఆశ్రయిస్తున్నారట ఎమ్మెల్యే కవంపల్లి. కరీంనగర్ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్కి మంత్రి పొన్నం అనుచరులకు మధ్య విభేదాలున్నాయి. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలోని తీవ్రస్థాయిలో వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. మంత్రి పొన్నం అనుచరుల కంప్లైంట్తో పురుమళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది టీపీసీసీ. పురుమళ్ల ఇచ్చిన వివరణతో వెనక్కి తగ్గడంతో టీపీసీసీ సపోర్ట్ పురుమళ్లకే ఉందని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కరీంనగర్ సుడా చైర్మన్గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎన్నిక మంత్రి పొన్నంకు నచ్చలేదట. దీంతో సుడా చైర్మన్తో కూడా మంత్రికి గ్యాప్ పెరిగిపోయిందన్న టాక్ నడుస్తోంది. ఇక కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ సీఎం రేవంత్ రెడ్డి వర్గంగా గుర్తింపు పొందారు. దీంతో ఆయనతో కూడా మంత్రికి సఖ్యత లేదంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ సేమ్ సీన్. 4 రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గందరగోళంగా మారింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ స్టేజీ మీద ఉండగానే మరోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. పీసీసీ అధికార ప్రతినిధి ఉమేష్ రావు కోవర్టుగా ఉన్నారని, ఆయన వేదిక నుంచి దిగిపోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి కార్యకర్తలను సముదాయించిన తర్వాత సమావేశం సాఫీగా సాగింది. ఉమేష్ రావుపై చర్యలు తీసుకోకుంటే ప్రతి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయ ఉద్దండుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య ఉన్న విభేదాలు అందరికీ తెలిసిందే. కాంగ్రెస్లో సీనియర్ ఇమడలేకపోతున్నారని, పార్టీ వీడతారని వార్తలొచ్చాయి. అయితే పదవులు తనకు కొత్త కాదని, పార్టీ వీడేదే లేదని జీవన్ రెడ్డి చెప్పడంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పార్టీ క్యాడర్ మాత్రం ఆ ఇద్దరు నాయకుల మధ్య ఎటెల్లాలో తేల్చుకోలేక మెడిల్లో ఉండిపోయారట. ఎమ్మెల్యేకి మద్దతిస్తే సీనియర్కి కోపం, పెద్ద ఆయన వైపుంటే ఎమ్మెల్యేతో శత్రుత్వం. దీంతో జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు డైలమాలో పడిపోయారు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కాంగ్రెస్ పరువు తీస్తోంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను సొంత పార్టీ ఎమ్మెల్యేలే దూరం పెడుతున్నారట. కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదట. చెన్నూరు, ధర్మపురి, బెల్లంపల్లి నియోజకవర్గాలకు తప్ప మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆయన్ని ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదంటున్నారు. గతంలో పెద్దపల్లిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలోనే ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఎంపీ వంశీకృష్ణ నిరసన గళం వినిపించినా పరిస్థితుల్లో మార్పు రాలేదట. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ మధ్య గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యమే. ఎంపీ ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి అంతా ఒకే తాటిపైకి వచ్చినట్లు కనిపించినా ఇప్పుడు మాత్రం ఎంపీ హోదాలో వంశీని అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించడానికి కొందరు ఎమ్మెల్యేలు ఇష్టపడడం లేదట.
దీనికి మంత్రి శ్రీధర్ బాబు కారణమని ఎంపీ వర్గీయులు అనుమానిస్తున్నారు. దీంతో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్లో రోజురోజుకి విభేదాలు పెరిగిపోతున్నాయట. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ మరోసారి నష్టపోయేలా ఉంది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతోన్న పరిణామాలు కార్యకర్తలకు ఆవేదన కలిగిస్తున్నాయి. కళ్ల ముందే అన్నీ జరుగుతున్నా టీపీసీసీ ఎందుకు చూసి చూడనట్లు ఉండిపోతోందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. గల్లాలు పట్టుకున్నప్పుడు చూద్దామనుకుంటున్నారా? గొడవలు మామూలేనని సర్దుకుపోతున్నారా?